భక్తులందరూ కూడా నల్లదారానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. దేవుళ్ళ దగ్గరకు వెళ్ళి వచ్చిన వారు తప్పకుండా నల్లదారం తీసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో సభ్యులందరూ కూడా ఆ నల్లదారాన్ని చేతుకు కట్టుకోవడం అనేది కూడా మనం అందరి ఇళ్లలో చూస్తూ ఉంటాం. అలా తెచ్చిన నల్లదారాలను చేతులకు కట్టుకొని ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందిన సంతోషాన్ని కూడా వారి కళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం. కొద్దిమంది భక్తులు ఆ దారాన్ని మెడలో వేసుకొని కూడా ఎంతో భక్తితో మురిసిపోతారు. ఇంకొద్దిమంది భక్తులు కాళ్లకు కట్టుకొని కూడా తమ యొక్క భక్తిని చాటుకుంటారు. అయితే చాలామందికి దీన్నొక భక్తిభావంగా చూసి తరిస్తారు కూడా. ఆ భక్తిభావం వెనక దాగి ఉన్న రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదని, సంస్కృతిలో దీనికి తగిన స్థానం ఉందని కూడా మన పురాణాలు, పండితులు కూడా చెబుతూ ఉంటారు. ఇంతకీ ఆ నల్లదారం ఎందుకు కట్టుకుంటారు అంటే అందుకు గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువ మంది హిందువులందరూ కూడా దిష్టి దోషాన్ని తొలగించుకోవడానికి మాత్రమే నల్లదారం కట్టుకుంటారు. నిజానికి నలుపు రంగును చాలా ముఖ్యమైన విషయముగా కూడా చూస్తూ ఉంటారు భక్తులందరూ. చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి పెళ్లిపీటలు ఎక్కేంత వరకు కూడా ప్రతి ప్రధాన సందర్భంలోనూ నల్ల చుక్క కూడా ఇందుకే పెట్టుకుంటారు. నరదిష్టి నుంచి ఇది తప్పిస్తుందని కూడా భక్తుల యొక్క నమ్మకం. నల్ల చుక్క మాదిరిగానే నల్లదారం కూడా దిష్టి తగలకుండా కాపాడుతుందని భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. ఆరోగ్యం కోసం ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలంగా అనారోగ్యానికి గురైతే ప్రత్యేక పూజలను చేయాలి. ఇలాంటి సందర్భంలోనూ వ్యాధితో బాధపడుతున్న అతని చేతికి ఆ నల్లదారాన్ని కట్టాలి. దీనివల్ల అతని ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వదిలిపోతుందని కూడా మన శాస్త్రం చెబుతోంది. అనంతరం ఆరోగ్యం మెరుగుపడుతుందని కూడా మన శాస్త్ర పురాణం చెబుతోంది. ఇంకా పూజలతో పాటు వ్రతాలు చేసే సమయంలో కూడా ఈ నల్లదారాన్ని భక్తులందరూ ధరిస్తూ ఉంటారు. నిజానికి చాలామంది భక్తులు ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ విక్రయించే నల్లదారం కొనుగోలు చేసి చేతికి కట్టుకుంటారు. కానీ ఆ దారం ధరించడానికి కూడా పద్ధతులు ఉన్నాయని మన జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ నల్లదారాన్ని పురుషులు కుడి చేతికి కట్టుకోవాలి. మహిళలు ఇంకా పిల్లలు కూడా ఎడమ చేతికి కట్టుకోవాలి. మరో ముఖ్య విషయం, శనివారం లేదా అమావాస్య రోజుల్లో ఈ దారం ధరించాలని కూడా మన శాస్త్ర పురాణం చెబుతోంది. శనివారం శనిదేవుడికి ఇష్టమైన రోజుగా చెప్పుకుంటాం కాబట్టి ఆయనకు నల్ల రంగు ఇష్టమని కూడా భక్తులందరూ నమ్మాలి. అందువల్ల ఈ రోజు నల్లదారం కట్టుకోవడం వల్ల ఆ శని దోషాలు కూడా తగ్గిపోతాయి. ఇంకా ఆ దుష్ట శక్తుల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. అమావాస్య రోజున తామసిక శక్తులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నల్లదారాన్ని చేతికి కట్టుకోవడం కూడా శుభప్రదం. అమావాస్య రోజున నల్లదారాన్ని ధరిస్తే దృష్టి దోషంతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా దరిచేరదని కూడా భక్తులందరూ నమ్మాలి. ఇక ఆ నల్లటి దారాన్ని ఎన్ని వరుసలుగా కట్టుకోవాలనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. బేసి సంఖ్యలో చుట్టుకోవాలని కూడా మన శాస్త్రం చెబుతోంది. వీలైతే 3 లేదంటే 7, 9 ఈ విధంగా చుట్టుకుంటే చాలా మంచిది కూడా. ఆ నల్లదారం కట్టే ముందు ఇలా చేయాలి. నల్లదారం మెడలో ధరించిన, చేయి లేదా కాలికి కట్టుకున్న ఆ కట్టే ముందు కొన్ని పద్ధతులను పాటించాలని కూడా మన శాస్త్రం చెబుతోంది. నల్లదారం కట్టుకునే ముందు తప్పకుండా స్నానం చేసిన తరువాతనే ఆ దారాన్ని కట్టుకోవాలి. దారం కట్టుకునే ముందు ఇంట్లో దీపం లేదా అగరబత్తి వెలిగించడం చాలా మంచిది కూడా. ఈ సమయంలో ఓం నమః శివాయ వంటి మంత్రాలు జపించడం, ఆ ఇష్టదైవాన్ని తలుచుకోవడం వలన ఆ నల్లదారం కట్టుకున్న ఫలం ఏదైతే ఉందో అది దక్కుతుంది.